మన ఏవియేషన్ సంస్థ DGCA అటండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీళ్ళు అంటే మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు ఫ్లైట్లలో పనిచేసే పైలట్లకి. ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మొన్నే కొన్ని ఫ్లైట్లు యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పాపం ఆ ఫ్లైట్లు నడిపే పైలట్లకు కూడా కొంచెం టైమింగ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ప్రజల ప్రాణాల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ అవి. అయితే అది ఎప్పుడు పెట్టేయండి ఆ రూల్స్? 2024 జనవరి 1వ తారీఖున పెట్టిందంట. అప్పుడు ఇచ్చారు ఓ 48 గంటల వాళ్ళకి రెస్ట్ ఉండాలి. ప్రతిరోజు రాత్రి 6 సార్లు 7 సార్లు ల్యాండింగ్ చేయడం కరెక్ట్ కాదు. 2 సార్లు మించి చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిందని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అప్పుడు ఇచ్చింది. మొన్న నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఎప్పుడు? జనవరి 2024, 2025 నవంబర్ 1. ఎప్పుడు ఇంత కాలం జరిగినా కూడా ఆ ఇండిగో అనే ఎయిర్లైన్స్ వాళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోలేదట. తప్పెవరదండి? ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో లేదా ఆ ఏవియేషన్ శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారితో కాదు కదా. వాళ్ళు ప్రజల కోసమే కదా ఆలోచించి పెట్టారు ఆ రూల్. అయితే ఇంత కాలం అయినా సరే ఆ ఇండిగో సరైన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోకుండా ఈ రూల్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఇక అంతే, చాలా ఫ్లైట్లు రద్దు చేసింది, స్టాఫ్ లేరండి. ఇదంతా కూడా ఆ ఇండిగో సంస్థ కావాలని చేసిన పని. ఇప్పుడు మనం ఈ వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ తిట్టాలంటే ఎవరిని తిట్టాలి? ఆ ఇండిగో సంస్థను తిట్టాలి. లేదు ఒకవేళ విమర్శ చేయాలంటే ఎవరిని చేయాలి? విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శలు చేశారని కూడా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇండిగో సంస్థను ఏమనలేదు వైసీపీ వాళ్ళు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అనాలంటే వీళ్ళకి కింద నుంచి కారిపోద్ది. పోనీ మోడీ గారిని ఏమనాలన్నా వీళ్ళకి ఎంత భయపడతారో మన అందరికీ తెలుసు. సరే, విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారిని పోనీ ఎంతో కొంత విమర్శించాలన్నా కొంచెం అర్థం చేసుకోవచ్చు. అసలు లోకేష్ గారికి ఏం సంబంధం అండి? వీళ్ళందరినీ వదిలేశారు వైసీపీ వాళ్ళు. ఇండిగోని వదిలేశారు, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేశారు, మోడీ గారిని వదిలేశారు, లేదా రామ్మోహన్ నాయుడు గారిని పోనీ ఆ శాఖ మంత్రి కాబట్టి చేయొచ్చు. వీళ్ళందరినీ వదిలేసి లోకేష్ గారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళ సునకానందం ఏంటో ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి తెలియక అనేది ఒకటైతే ఎక్కడ ఏదున్నా సరే దాన్ని తీసుకొచ్చి ఎలాగైనా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బదనాం చేయాలి. రిపబ్లికన్ పార్టీ ఆయన అన్నాడు, అర్నబ్ గోస్వామి అన్నాడు, ఆయన పరువు తీసాడు, ఆయన ఇచ్చేసి అసలు లోకేష్ గారి పరువు ఎందుకు పోద్ది? ఒకవేళ రామ్మోహన్ నాయుడు గారికి ఏదన్నా అనుమానాలు వచ్చినా లేదా ఏదన్నా ఒక విషయమే స్పందించాలంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి, మన పార్టీ స్టాండ్ ఏంటని ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిను లోకేష్ గారిను కనుక్కుంటారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయన అక్కడ స్పందిస్తాడు. ఎందుకంటే కేంద్ర విమానయాన శాఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీది. వైసీపీ వాళ్ళకి పాపం తెలియదు. అసలు కేంద్రంలో ఉన్న పదవులు కూడా రాష్ట్రంలో ఉన్న పార్టీకి ఉంటాయి, ఇది ప్రాంతీయ పార్టీకి ఉంటాయి అనే విషయం వాళ్ళకి లేదు. కాబట్టి లేనప్పుడు అలా బాధపడ్డారంటే అర్థం ఉంది కదండి. పాపం వీళ్ళకి తెలియదు కదా ప్రాంతీయ పార్టీకి కేంద్ర మంత్రులు కూడా ఉంటారని.